రైట్. సెకండ్ క్వశ్చన్ 4 మార్క్స్ ది. ఐఏ ఇచ్చినాడు. ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. క్యూబ్ కనుక్కోవాలి. ఫస్ట్ బ్రాకెట్ కనుక్కోవాలి. ఏఐ ప్లస్ బిఈ వాల్యూ కనుక్కోవాలి. ఐ అనే మ్యాట్రిక్స్ని ఏతో మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ 1 ఏ 0 0 0 ఏ ప్లస్ ఈ అనే మ్యాట్రిక్స్ని బితో మల్టిప్లై చేయాలా. బి ఇంటూ 0 ఇది 0 ఇది 0 ఇక్కడ బి ఇంటూ 1 బి. ఇప్పుడు యాడ్ చేయాలి. ఏకి 0ని యాడ్ చేస్తే ఏని, 0కి బిని యాడ్ చేస్తే బి, 0కి 0ని యాడ్ చేస్తే 0, ఏకి 0ని యాడ్ చేస్తే ఏ. సో నెక్స్ట్ హోల్ స్క్వేర్. హోల్ క్యూబ్డ్ ఒకటేసారి కాదు. ఫస్ట్ మనకు ఏఐ ప్లస్ బిఈ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. హోల్ స్క్వేర్ అంటే సో 2 సార్లు రాసుకోవాలి. ఓకేనా. ఏఐ ప్లస్ బిఈ ఇంటూ ఏఐ ప్లస్ బిఈ. సో 2 సార్లు రాసేద్దాం. ఏబి 0ఏ ఇంటూ ఏబి 0ఏ. ఇప్పుడు మల్టిప్లై 7 సింబల్. ఓకేనా. సేమ్ బెంచ్ 1 సిగ్మా 1 సిగ్మా 2 ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 0 0. నెక్స్ట్ సిగ్మా 2కి వెళ్దాము. బెంచ్కి సేమ్ బెంచ్ 1కి సిగ్మా 2 ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ ఏబి. ఎస్. బెంచ్ 1కి సిగ్మా 1 సిగ్మా 2 ఈజ్ పవర్. సెకండ్ బెంచ్ 0 ఇంటూ ఏ 0 ఏ ఇంటూ 0 0. నెక్స్ట్ 0 ఇంటూ బి 0 ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ 2ab 0 ఏ స్క్వేర్. ఇప్పుడు హోల్ క్యూబ్ ఉంది కదా, కానీ ఎల్హెచ్ఎస్ అని పేరు పెట్టుకున్నాం. ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ హోల్ స్క్వేర్ ఆన్సర్. ఓకే. ఏ స్క్వేర్ 2ab 0 ఏ స్క్వేర్. ఈ ఆన్సర్కి ప్రీవియస్ వచ్చిన ఆన్సర్ ఇవి రెండు మల్టిప్లై చేస్తే హోల్ క్యూబ్ వస్తుంది. ఏబి 0ఏ. సేమ్ ఎలా మల్టిప్లై చేస్తాము అని అంటే ఫస్ట్ బెంచ్కి సిగ్మా 1 సిగ్మా 2 ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ 2ab ఇంటూ 0 0. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి ప్లస్ 2ab ఇంటూ ఏ 2 ఏ ఇంటూ ఏ స్క్వేర్ బి. నెక్స్ట్ బెంచ్ 2కి సిగ్మా 1 0 ఇంటూ ఏ 0. తర్వాత ఏ స్క్వేర్ ఇంటూ 0 0. తర్వాత సెకండ్ సిగ్మాకి వెళ్దాం. 0 ఇంటూ బి 0 ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమొచ్చేసింది ఏ క్యూబ్డ్ ప్లస్ ఏ స్క్వేర్ బి. ఇక్కడ 1 ఉంది ఇక్కడ 2 ఉంది. ఏమైంది 3 ఏ స్క్వేర్ బి. ఇది 0 ఇది ఏ క్యూబ్డ్. ఇది ఎల్హెచ్ఎస్ ఆన్సర్. మరి ఆర్హెచ్ఎస్ ఆన్సర్ చూద్దాం. ఆర్హెచ్ఎస్ ఏమని ఉంది మనకు ఏ క్యూబ్డ్ ఐ అనేదాన్ని ఏ క్యూబ్డ్తో మల్టిప్లై చేయాలి. ఏ క్యూబ్డ్ ఇంటూ 1 ఏ క్యూబ్డ్ 0 0 ఏ క్యూబ్డ్ ప్లస్ ఈ అనే మ్యాట్రిక్స్ని 3a స్క్వేర్ బితో 0 0 0 0 ఇక్కడ మనకు ఎంత మల్టిప్లై చేయవచ్చది అదే వచ్చేది. ఒకటి 0 0 0 ఇక్కడ అదే వచ్చేది. ఎవరు వచ్చారు 3a స్క్వేర్ బి. ఇప్పుడు యాడ్ చేయాలా. యాడ్ చేద్దాం. ఏ క్యూబ్కి 0ని యాడ్ చేస్తే ఏ క్యూబ్డ్ 0కి 3a స్క్వేర్ బి యాడ్ చేస్తే 3a స్క్వేర్ బి 0 ఏ క్యూబ్. yes LHS is equals to RHS.